అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో 4 మండలాల పీఏసీఎస్ అధ్యక్షులతో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రమాణ స్వీకరించారు. ఈ సందర్భంగా గత 5 సంవత్సరాలు ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు పడ్డామని హోంమంత్రి అనిత గుర్తు చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కష్టపడిన వారికి నామినేటెడ్ పదవులు వస్తున్నాయని అన్నారు. ఇక టీడీపీలో పనిచేసిన కార్యకర్తకు ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఒకప్పుడు వ్యవసాయం అంటే రైతులకు కష్టంగా ఉండేదని, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో రైతులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వంలో పాయకరావుపేట నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు వంగలపూడి అనిత. విశాఖపట్నం యొక్క నియమావళిలో నిర్దేశింపబడిన విధంగా మీ తాలూకా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా పదవి అంటే ఈ రోజు వ్యవసాయానికి సంబంధించి ఇంతకు ముందు వ్యవసాయం అంటే చాలా కష్టంగా భావించి పురుగుల మందు తాగి చనిపోయిన సందర్భాలు కూడా మనం చాలా చూసాం. కానీ అటువంటి మరణాలు జరగకూడదని గౌరవ ముఖ్యమంత్రి గారు తిరిగి డీసీసీబీ వ్యవస్థని పటిష్టం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకొని మళ్ళా తిరిగి వీటిని పునరుద్ధరించడమే కాకుండా వీళ్ళకి సర్వాధికారాలు ఇవ్వడం జరిగింది. ఇందాకే నేను తాతారావు గారితో మాట్లాడితే చెప్పారు, అమ్మ ఎకరానికి సుమారుగా మన దగ్గర 7 లక్షల రూపాయల వరకు కూడా మనం అప్పు ఇవ్వచ్చమ్మా. అది కూడా 6% మాత్రమే వడ్డీ. మామూలు బ్యాంకులతో పోల్చుకుంటే వడ్డీ కూడా చాలా తక్కువ. మేము పలానా టైంకే చేయండి, టైం బాండ్ పెట్టాం. వితిన్ 2 ఇయర్స్లో వాళ్ళు ఎప్పుడు ఎంత కట్టుకున్నా మొత్తం కట్టుకునేటట్టుగా చేయడానికి వాళ్ళకి ఒక వెసులుబాటు ఇచ్చాం. 7 లక్షలు దాటి 20 లక్షల వరకు ఇస్తాం. 7 లక్షలు దాటితే 9% వడ్డీ ఉంటుందంటే అతి తక్కువ వడ్డీతో రైతులకి వ్యవసాయం చేసుకునే దానికి రుణాలు పంపిణీ చేయడానికి ఒక వేదికగా ఈ డీసీఎంఎస్లు, పిఎస్సిఎస్లు మారటం అన్నది, వాటిని మన పరిధిలోకి రావటం అనేది కూడా చాలా అదృష్టం కింద భావించాలి. ఈరోజు వ్యవసాయం చేయడం అంటే అందులో ఎప్పుడు వర్షాలు పడతాయో తెలియదు, ఎప్పుడు వర్షాలు పోతాయో చేసి వాళ్ళ వ్యాపారాలకు అనుగుణంగా మార్చుకునే పరిస్థితి. కానీ ఇప్పుడు అలా లేదు. పర్టికులర్గా మేము ఇందాకే చెప్పాం, విత్తనాల పంపిణీ దగ్గర నుంచి ఎరువుల పంపిణీ వరకు అన్నీ కూడా డీసీసీబీ, డీసీఎంఎస్ల ద్వారా జరిగేటట్టుగా నేను, ఎంపీ గారు కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మాట ఇస్తున్నాం. అదేవిధంగా మీ అందరికీ తెలిసి ఈరోజు ఆర్గానిక్ ఫార్మింగ్, ఒక పక్క ఒక అరటిపండు కనిపిస్తుందండి, ఒక పక్క ఆర్గానిక్ అని పెడతాడండి. ఇదేమో 20 రూపాయలు, ఇదేమో 100 రూపాయలు. ఏంటిదా అంటే ఇందులో పురుగుల మందులు వాడారు, ఇందులో పురుగుల మందులు వాడలేదు. విషయం ఏంటంటే ఆర్గానిక్కి